నమస్తే అండి, వెల్కమ్ టు 45 ఎస్టేట్స్. ఈరోజు మీ ముందుకు వనస్థలిపురంలో ఎంతో అద్భుతంగా కట్టిన ఇల్లుని, అలాగే మంచి ప్రైమ్ లొకేషన్లో అన్ని ఇల్లుల మధ్యలో ఉన్న ఈస్ట్ ఫేస్ ఇల్లుని మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ హౌస్ ఉన్న ఏరియాలో కృష్ణా వాటర్, డ్రైనేజ్, ప్రతి ఒక్క సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ హౌస్కి మెయిన్ హైలైట్ కన్స్ట్రక్షనే అండి. ఎక్కడ కూడా రిచ్నెస్ అండ్ గ్రాండ్ లుక్ మిస్ అవ్వకుండా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్లో ప్రతి ఒక్క చోట వీళ్ళ వర్క్ యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది. మనం సొంతంగా కట్టుకున్న ఇంత మంచిగా కట్టుకోము, ఇంత మంచి సెలెక్షన్ ఉండదు అని అనిపిస్తుంది. క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ప్లానింగ్తో ప్రతి ఒక్కటి చాలా పెద్దగా మంచి కలర్ కాంబినేషన్స్తో కట్టారు. అన్ని వసతులతో రీజనబుల్ ప్రైస్లో ఇల్లు చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం అండి. లొకేషన్ పరంగా చూస్తే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అన్ని ఇల్లుల మధ్యలో ఉంటుంది. ఈ ఇల్లుకి అతి సమీపంలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, షాప్స్, జిమ్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, వాకింగ్ ట్రాక్స్, పార్క్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయి. రేట్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు. వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రైస్ చెప్తాము, లొకేషన్ చెప్తాము, హౌస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాము. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుండి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మేము కోరుకుంటున్నాం. అలాగే బెల్ ఐకాన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరైనా మీ ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటే మేము తక్కువ ధరకి ప్రమోషన్ చేస్తాం. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వవలసిందిగా కోరుతున్నాం. ఎలివేషన్ చూడండి, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈ ఇల్లుకి మెయిన్ హైలైట్గా ఎలివేషనే ఉందండి. ఇలాంటి ఎలివేషన్ మనం చాలా రేర్గా చూస్తాం. చాలా ట్రెండింగ్ డిజైన్తో మంచి కలర్ కాంబినేషన్స్ వాడి ఎలివేషన్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు గేట్ లోపల చూద్దాం. చూడండి, ఇదంతా కూడా పార్కింగ్. స్పేషియస్గా ఇచ్చారు పార్కింగ్ అయితే. పార్కింగ్లో మొత్తం కూడా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చూడండి, మెయిన్ డోర్ వాల్కి మరియు సైడ్ వాల్కి మొత్తం కూడా మంచి టైల్స్ ఇచ్చారు. మంచి లుక్ వచ్చే విధంగా పిల్లర్స్ని కూడా వదలలేదు. చూడండి, ఈ కార్నర్కి వాష్ ఏరియా ఇచ్చారు. చాలా మంచి లుక్ అయితే ఉంది. ఇక్కడ స్టెప్స్ డౌన్లో వాష్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు, అంత స్పేస్ అయితే ఉంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోని మెయిన్ డోర్ ఎలివేషన్. చూడండి, ఎంత గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మొత్తం కూడా టేక్తో చేశారు. రెంటల్ పర్పస్ కోసం కట్టినప్పటికీ కూడా ఓనర్ పోర్షన్లో ఏవైతే వాడారో అవే ఈ పోర్షన్లో వాడారు మెటీరియల్ అంతా కూడా. చూడండి, ఇదంతా కూడా స్పేషియస్గా హాల్ ఇచ్చారు. ఇక్కడ టీవీ పాయింట్. కంప్లీట్గా ఓపెన్ కిచెన్ స్టైల్లో ఇచ్చారు కిచెన్. ఇది వచ్చేసి పూజా రూమ్. ఇక్కడ సపరేట్ డోర్ కూడా ఇచ్చారు బయటికి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, స్పేషియస్గా ఉంది. మంచి వెంటిలేషన్తో యూపీవీసీ స్టైల్లో విండోస్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా స్పేషియస్గా మంచి డిజైనింగ్స్తో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు.
ఈ రూమ్లో స్పేస్ ఏరియా కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇదంతా కూడా బాల్కనీ ఏరియా. చూడండి, ఇది వ్యూ పాయింట్. ఈ హౌస్ అయితే మొత్తం కూడా ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మీరు చూడొచ్చు, పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా కూడా గల్లీతో సహా గ్రానైటే వాడారు. చూడండి, మెయిన్ డోర్ ఎలివేషన్ కింద ఇందాక మీకు చెప్పినట్టు ఓనర్ ఎలాగైతే డిజైన్ చేసుకున్నాడో అదే విధంగా రెంటల్ పర్పస్ కోసం కట్టిన పోర్షన్లో కూడా అంతే మంచి మెటీరియల్స్ వాడి కట్టారు. చూడండి, డోర్ మంచి లుక్ వచ్చే విధంగా, డోర్లో లైటింగ్ ఉండే విధంగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి హాల్ అండి, ఎల్ షేప్ హాల్. చాలా స్పేషియస్గా ఉంది. ఇంట్లో మొత్తం కూడా మార్బుల్సే వాడారు. మంచి డిజైన్స్తో, కలర్స్తో ఇల్లు అయితే కట్టారు. ఇక్కడ ఈ కార్నర్కి డైనింగ్ ఏరియా లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇది పూజా రూమ్. చాలా మంచి లుక్తో మొత్తం రూమ్ హైట్తో మనకు టైల్స్ ఇచ్చారు విత్ వెంటిలేషన్. కిచెన్లో కూడా మొత్తం కూడా చాలా హైట్ వరకు కూడా టైల్స్ ఇచ్చారు. నీట్ ఫినిషింగ్తో వర్క్ అయితే ఉంది. చూడగానే నచ్చాల్సిందే, అంత మంచి ఫినిషింగ్ అయితే ఉంది హౌస్ అంతా కూడా. స్ట్రైట్గా వస్తే మాస్టర్ బెడ్రూమ్. చూడండి, విండోస్తో సహా అవుట్ ఫినిషింగ్ అంతా కూడా గ్రానైట్ వాడారు. చూడండి, ఇది అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్తో సహా మంచి ఫినిషింగ్ అయితే ఉంది. విండోస్ అన్నీ కూడా మంచి వెంటిలేషన్తో ఉన్నాయి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో స్పేస్ ఏరియా ఇచ్చారు. స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ యూస్ చేశారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. వాష్రూమ్స్లో కూడా మొత్తం కంప్లీట్ హైట్ వరకు టైల్స్ ఇచ్చారు. డోర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి బయట వాష్ ఏరియా, సపరేట్ డోర్ ఇచ్చారు. సేఫ్టీ కోసం మనకు గ్రిల్స్ కూడా వేసే ఇస్తున్నారు. చాలా బాగుంది హౌస్ అయితే, ఎవరికైనా నచ్చాల్సిందే, అంత బాగుంది. హాల్లో ఇక్కడ గల్లీలోకి ఇంకో డోర్ ఉంది. అక్కడి నుంచి వస్తే ఈ కార్నర్కి వాష్ ఏరియా మరియు కామన్ వాష్రూమ్ రెండు కూడా ఇక్కడే ఇచ్చారు. ఇక హౌస్ డీటెయిల్స్ వచ్చేసి 148 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్,
ముందు 25 ఫీట్ల సీసీ రోడ్ వస్తుంది. సైజెస్ వచ్చేసి 26.8x50 G+1 కన్స్ట్రక్షన్. 2500 SFT వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్స్ వస్తాయి. లొకేషన్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంటుంది. వనస్థలిపురం మెడికల్ అండ్ హెల్త్ కాలనీ సరౌండింగ్స్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇంత మంచి ప్లానింగ్తో అండ్ క్వాలిటీతో కట్టిన హౌస్ ప్రైస్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, ధర తగ్గిస్తారు. ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరుతున్నాము. అలాగే వనస్థలిపురం, హయత్ నగర్, కుంట్లూర్, మునగనూర్, పస్మామ్లా, పెద్దంబర్పేట్ ఏరియాలో ఇల్లు లేదా ఓపెన్ ప్లాట్స్ కొనాలి అన్నా లేదా మీ యొక్క ప్రాపర్టీస్ని అమ్మాలి అన్నా మమ్మల్ని సంప్రదించండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు వీడియోని లైక్ చేసి మీ వంతు సహాయాన్ని మాకు అందించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. హౌస్ మొత్తం చూసారు కదండి. వనస్థలిపురంలో హౌస్ కావాలి, ఈస్ట్ ఫేస్ అయి ఉండాలి, మంచి సైజెస్తో ఉండాలి, తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు ఉండాలి, అన్ని ఇల్లుల మధ్యలో హౌస్ ఉండాలి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయి ఉండాలి, అన్ని సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్న ఏరియాలో హౌస్ కావాలి, రోడ్ యాక్సెస్ మంచిగా ఉండాలి, వాకబుల్ డిస్టెన్స్ ఉండాలి రోడ్డు నుండి అన్న వారికి ఈ హౌస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా అసలు మిస్ చేసుకోకండి. ఇల్లు నచ్చితే వీలైనంత తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి హౌసెస్ చాలా తొందరగా సేల్ అయిపోతాయి.